ఇజ్రాయెల్ గాజాని ఆక్రమించుకుంటోంది. దక్షిణ గాజా అయింది, ఉత్తర గాజా, ఖాన్ యూనిస్, ఇప్పుడు రఫా. ఇవన్నీ కూడా మేము ఉగ్రవాదుల్ని, హమాస్ తీవ్రవాదుల అంతానికే అని చెప్తోంది. కాకపోతే ఇది క్యాప్చర్ చేసుకున్న భూభాగాన్ని వదిలిపెట్టట్లేదు. తద్వారా మొత్తం పాలస్తీనాను ఆక్రమించుకోవడమే వీళ్ళ ఉద్దేశం. గతంలో అట్లాగే జెరూసలేం ఆక్రమించుకున్నారు, అట్లాగే వెస్ట్ బ్యాంక్ని ఆక్రమించుకుని వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. టోటల్ పాలస్తీనాను ఆక్రమించేసుకోవడానికి రెడీ అవుతోంది ఇజ్రాయెల్ అన్నటువంటిదే అరబ్ దేశాలు, యూరప్ దేశాల యొక్క గొడవ. ఇప్పుడు తాజాగా యుద్ధానికి తర్వాత ఏం చేస్తారన్నటువంటి దాని మీద ఒక వైఖరి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి తేల్చి చెప్పేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం వెనక్కి వచ్చేస్తుందట, ఇజ్రాయెల్ సైన్యం అక్కడే ఉంటుందట. అంటే పాలస్తీనాలో ఇజ్రాయెల్ సైన్యమే ఉంటుంది, ప్రజలు ఇజ్రాయెల్ సైన్యం చెప్పు చేతల్లోనే ఉండాలి. పాలస్తీనాని స్వేచ్ఛగా ఉండనిస్తే మళ్ళీ హమాస్ చేతుల్లోకి వెళ్తుంది. హమాస్ చేతుల్లోకి వెళ్తే ఇజ్రాయెల్కి ఎప్పుడైనా థ్రెట్టే. లేదా యూరప్ ఇది అరబ్ దేశాలు కనుక దాని పరిపాలనా బాధ్యతలు చూస్తామంటే అక్కడ ప్రజల చేత ఎన్నికలు జరిపించి ఆ నిర్వహణ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్తాం. అంతే తప్పించి దాన్ని ఇంకొక దేశంగా గుర్తించడానికి ఒప్పుకోం అన్నటువంటిది తేల్చి చెప్పేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు.